క్రిస్మస్ ఏ ఒక్క నాటికి ఇది పండగ మాత్రమే కాదు. క్రైస్తవ జనమ, ప్రతి క్రైస్తవుని భుజస్కంధాల మీద దేవుడు పెట్టిన బాధ్యత. క్రైస్తవుడైన ప్రతి బిడ్డ ఒక బాధ్యత కలిగిన వాడిగా సమాజంలో బ్రతికితే, యేసుక్రీస్తు వారి జనన కాలంలో తల్లి మరియకు ప్రదానం చేయబడిన యోసేపు, ఆ కాలంలో ఉన్న దైవజనురాలు ఎలిజబెత్, ప్రభువును ఆరాధించడానికి వచ్చిన జ్ఞానులు, యేసుక్రీస్తును గూర్చిన శుభవార్త విన్న గొల్లలు, వారందరూ బాధ్యతతో ఆ కాలంలో ప్రవర్తించారు గనుక ఎక్కడో బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు వారు ఈరోజు ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఎందుకు ఆయన పరిచయం అయ్యారై అంటే, వాళ్ళు వారి వారి పాత్రలో బాధ్యత కలిగిన వ్యక్తులుగా దేవుని సన్నిధిలో వ్యవహరించారు. క్రైస్తవ చెల్లి, క్రైస్తవ తమ్ముడు, అన్న, యేసయ్య పేరు పెట్టబడిన క్రైస్తవ సమాజమా, మనం బ్రతుకుతున్న చోట బాధ్యత కలిగిన క్రైస్తవ బిడ్డలుగా దేవుని కొరకు బ్రతకాలి. గతంలో ఒక పర్యాయం నేను చెప్పాను, ఈ భూమి మీద ఉన్న చెట్లన్నిటిలో అతి విస్తారంగా, అతి వెడల్పుగా వ్యాపించే చెట్టు ఏదయ్యి అంటే మర్రి చెట్టు. మహబూబ్ నగర్ ప్రాంతంలో ఓడల మర్రి ఒక ప్రాంతం ఉంది. ఎక్కడో ఒక చోట మర్రి విత్తనం వేస్తే వేయబడిన ఆ మర్రి విత్తనం 4 ఎకరాలు విస్తరించిందట. ఎన్ని ఎకరాలు? ఒకవేళ కొబ్బరి విత్తనం వేసామనుకోండి, కొబ్బరి విత్తనం ఎన్ని ఎకరాలు విస్తరిస్తుంది? నిలవబడిన చోటే నేను ఒక్కదాన్నే, నేను ఎవరి నీడకి వెళ్ళను, నా నీడకి ఎవరు రావద్దు, అది సింగిల్గా ఉంటుంది, నాటబడిన చోటే ఎదుగుతుంది. మర్రి విత్తనం ఉంది చూసారా, వ్యాపించుకుంటూ 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 4 ఎకరాల్లో విస్తరించింది. ఎందుకు అది విస్తరించింది? ఒక కొబ్బరి చెట్టు ఎందుకు విస్తరించలేదు? ఒక వేప చెట్టు ఎందుకు విస్తరించలేదు? వేప చెట్టుకు తల్లివేరు ఒకటి ఉంటుంది. ఆ తల్లివేరు మీద ఎక్కువ శాతం చెట్టు అంతా బ్రతికింది. అఫ్కోర్స్ పిల్లవేర్లు కూడా ఉంటాయి. మర్రి చెట్టు ఉంది చూసారా, తల్లివేరు ఎంత బలంగా ఉంటుందో పిల్లవేరు కూడా అంత బలంగా ఉంటుంది. దానికి మించి ఆ కొమ్మలో నుంచి ఓడలు బయలుదేరుతాయి. ఓడలు కూడా వేరులాగా పనిచేసి భూమి లోపటి నుంచి ఓడలు ఒకవైపు, తల్లివేరు ఒకవైపు, పిల్లవేరు ఒకవైపు భూమిలో నుంచి సారాన్ని పీల్చుకొని చెట్టుకు సరఫరా చేయటాన్ని బట్టి ఓ చిన్న మర్రి విత్తనం ఎకరాలు విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు. ఆమేన్. అమ్మ, మర్రి విత్తనం ఎంత ఉంటుంది? తాటికాయ ఎంత ఉంటుందా? ఉండదా? మర్రి విత్తనం చూసారా? చూడలేదా? ఎంత ఉంటుంది తల్లి? ఒక్కళ్ళు కూడా చూసినట్లేరమ్మా. మర్రి విత్తనం చూడలేదా? మామిడి విత్తనం చూసారా? తినే అవకాశం ఉంటే దాన్ని కూడా వదిలిపెట్టం. ఒక మాట, మామిడి విత్తనం అంత పెద్దగా ఉండదు. మర్రి విత్తనం ఓ రకంగా చెప్పాలంటే ఆవగింజ ఉంటుంది కదా, ఆవగింజ అంత ఉంటుంది. మహా ఉంటే ఆవగింజ అంత చిన్న విత్తనం మహావృక్షంగా మారటానికి కారణం ఏంటంటే తల్లివేరు, పిల్లవేరు, దాని ఓటలు ఇవన్నీ సమిష్టిగా బాధ్యతగా పనిచేసాయి గనుక అది మహావృక్షమైంది. నేనంట, ప్రపంచ దేశాలకు యేసుక్రీస్తు వారు మహావృక్ష మగునుగాక. అయ్యాడు ఇప్పటికే, కానీ ఇంకా ఆయన అవునట్లుగా మన ప్రాంతాలంతా యేసయ్య సొంత మగునట్లుగా ప్రతి క్రైస్తవ స్త్రీ, ప్రతి క్రైస్తవ తమ్ముడు ఒక బాధ్యత కలిగిన వారిగా దేవుని దగ్గర బ్రతకాలి. కొత్త బట్టలు వేసుకోవటం తప్పేమీ కాదు. స్టార్ పెట్టుకోవటం అది నేను తప్పు అనను. పిండి వంటలు చేసుకోవటం, లేకపోతే రుచికరమైన ఆహార పదార్థాలు సంతోషంగా ఇంట్లో బ్రతకటం అది తప్పేమీ కాదు. ఇది పండుగతో పాటు బాధ్యత నేర్పే ఒక దివ్యమైన రోజు. ఏంటా బాధ్యత? బాధ్యత అంటంతో మొట్టమొదట మనకు గుర్తొచ్చేది ఎవరో తెలుసా? తల్లి మరియా. యెషయా ప్రవక్త ప్రవచించాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడుతుంది అని 700 సంవత్సరాల క్రితం ప్రవచనం. 700 సంవత్సరాల నుంచి యోగ్యమైన కన్యక కొరకు దేవుడు వెతుకుతున్నాడు. విన్నారా ఈ మాట? ఎవరు కన్యత్వాన్ని కాపాడుకునే బిడ్డలు?
నా సన్నిధిలో కన్యకలుగా బ్రతుకుతున్న బిడ్డలు ఎవరు? కన్యకలుగా బ్రతుకుతూ కూడా పవిత్రతను కాపాడుకొని లోకరక్షకునికి జన్మనివ్వటానికి యోగ్యమైన బిడ్డలు ఎవరా అని దేవుడు 700 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు. దేవుని వెతుకులాటలో ఒక కన్యక కనపడింది. తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ ఏ పురుషుణ్ణి కూడక శీలవతిగా బ్రతుకుతున్న ఒక కన్యక దేవునికి కనపడింది. అద్భుతం. ఆ కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు. రైట్, ఆవిడ గర్భవతి అయింది. అప్పటికి ప్రదానం చేయబడింది యోసేపుతో. విచిత్రం ఏంటంటే, ఇక ఆల్రెడీ మనకు ప్రధానం అయిపోయింది కదా, అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఆల్రెడీ నువ్వు గర్భవతి అయిపోయావు కదా పరిశుద్ధాత్మ ద్వారా. మంచిది, మన ఇద్దరం భార్యాభర్తలుగా సంసారం చేద్దాం అని వాళ్ళు అనుకోలే. ఆ జంట ఎలాంటిదో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24-25 వచనాలు. 24-25 వచనాలు నాతో కలిసి చెప్పండి. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, పెద్దగా చెప్పండి అన్నమాట, తన భార్యను చేర్చుకొని, ఇంకోసారి, తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఇప్పుడు గర్భవతి అయింది. ఆల్మోస్ట్ 9 నెలల పాటు యోసేపు ప్రక్కనే పండుకుంది. యోసేపు మరియలు కలిసి బ్రతుకుతూ వచ్చారు. తన భార్యగా పిలువబడిన వారిద్దరి మధ్యలో భార్యాభర్తల బంధం ఆల్రెడీ డిక్లేర్ అయినా తన భార్యను కోడకుండా 9 మాసాలు పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న యవ్వన ఆడపిల్లలారా, ఒక నాన్న చెప్పినట్టు చెప్తున్నా, ఒక తండ్రి చెప్పినట్టు చెప్తున్నా. మీ తల్లిదండ్రులు మీకంటూ ఒక అబ్బాయిని చూసి వివాహం చేసే వరకు, మీకు వివాహ వయసు వచ్చి మీకంటూ ఒక అమ్మాయిని చూసి వివాహం చేసే ఆ వివాహ వయసు వచ్చే వరకు ఆడబిడ్డగా నీ కన్యత్వాన్ని నువ్వు కాపాడుకుంటూ రావాలి. అలా నీ కన్యత్వాన్ని నువ్వు కాపాడుకోగలిగితే నీ ద్వారా యేసుక్రీస్తు వారు లోకానికి పరిచయం అవుతారు. ఈ అమ్మాయి కాలేజీకి వస్తుంది, తల్లితో ఒక అబ్బాయి వైపు చూడదే, మేము మాట్లాడినట్లుగా వెకిలిగా మాట్లాడదే, పరాయి అబ్బాయిని చూసి జోకులేదే, ఆ అబ్బాయితో మాట్లాడు అంటే మేము అలా చేయమని ఎంత పవిత్రంగా బ్రతుకుతుందే. ఈ అమ్మాయి ఇంత పవిత్రంగా బ్రతకటానికి కారణం ఏంటి? నీతో పాటు చదువుకునే నీ క్లాస్మేట్స్ ఆశ్చర్యపోవాలి. నువ్వు చదువుకున్న కాలేజీలో నీతోటి క్లాస్మేట్స్ నీ పవిత్రత చూసి ఆశ్చర్యపోవాలి. వెంటనే వాళ్ళు అనాలి, వీళ్ళే ఇంత పవిత్రంగా బ్రతికితే వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత పవిత్రమైన వాడు కదా, వీళ్ళ దేవుడు ఇంత పవిత్రమైన వాడా, ఇంత నీతిగా బ్రతుకుతాడా, ఇంత యథార్థంగా బ్రతుకుతాడా అని నీ కన్యత్వం 10 మందికి సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఉండాలి. ఆ రోజు ఆ మధ్య ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక తల్లి వచ్చి ఏడుస్తుందట. అయ్యగారు, ఇది నా కడుపుని ఎందుకు పుట్టిందో అర్థం కావట్లేదు అయ్యగారు, ఇది పుట్టకుండా ఉంటే బాగుండేది అయ్యగారు. ఎందుకమ్మా కూతురు గురించి అంత పెద్ద మాట అంటున్నావు? అనకపోతే ఇంకేమైనది అయ్యగారు. 10వ తరగతి చదివేటప్పుడు ఎవడికో మనసు ఇచ్చిందట. ఆడికిచ్చి పెళ్లి చేస్తారా లేదా, పెళ్లి చేయకపోతే కిరోసిన్ పోసుకుంటాను అంది. సీపురి కట్ట తీసుకొని శతకొట్టాం. నువ్వు చదివేది 10వ తరగతి, పెళ్లి గురించి మాట్లాడే వయసు? నీ వయసు ఎంత? ముక్కు పచ్చలారని వయసులో 10వ తరగతిలో పెళ్ళి అని నేను నా భర్త ఇద్దరం చీపురి కట్ట తీసుకొని శతకొట్టి వదిలిపెట్టేవండి. ఏదో 10వ తరగతి పాస్ అయింది, ఇంటర్మీడియట్కి వెళ్ళిందా, సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత మరలా స్టార్ట్ చేసింది. ఇంకొకటికి మనసు ఇచ్చా. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇంకొకటికి మనసు ఇచ్చా అంది. అప్పుడు ఇద్దరం బాధ వదిలిపెట్టాం. నీవేంటి, నేను పంపించే దేనికి, నువ్వు చేసేదేంటి అని ఇద్దరం, నేను నా భర్త ఇద్దరం దంచి వదిలిపెట్టాం. ఇప్పుడు డిగ్రీకి వచ్చింది గారు, సెకండ్ ఇయర్లో అంటది, ఇప్పుడు నేను మేజర్
ఇంకొకరికి మనసు ఇచ్చా, ఆడికిచ్చి పెళ్లి చేస్తారా చేయరా, మీరు చేయకపోతే నేనే పోయి చేసుకుంటా. ఏం చేయాలి అయ్యగారు? 10th క్లాసులో ఒకడికి ఇచ్చిందా మనసు, ఇంటర్మీడియట్లో ఇంకొకడికి ఇచ్చిందా, డిగ్రీలో మరొకడికి ఇచ్చిందయ్యా. ఆ తల్లి పాస్టర్ గారి వైపు చూసి అందట, అయ్యగారు అసలు ఇంతకీ దానికి ఎన్ని మనసులు ఉన్నాయి అయ్యగారు అందంట. కొంచెం మీలో కొంతమంది నవ్వేరు కదా, ఘాటుగా అడుగుతా, అలాంటి దరిద్రపు బుద్ధి నీలో కూడా ఉందేమో? అలాంటి దరిద్రపు మనస్తత్వం నీ కడుపున పుట్టిన పిల్లల్లో కూడా జరుగుతుందేమో? వావి వరసలు తప్పి తల్లి ఎవరో చెల్లెవరో తెలియక, క్రమమేదో అక్రమమేదో తెలియక అపవిత్రంగా బ్రతికే పిల్లలు ఒకవేళ మన ఇంటిలో కూడా బ్రతుకుతున్నారేమో ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ యవన బిడ్డలారా, పవిత్రుడైన దేవుని ఆరాధించే ప్రజలారా, మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రపంచానికి చాటి చెప్తున్న క్రైస్తవ యవన బిడ్డలారా, మీరు కాలేజీకి వెళ్ళిన చోట ఎలా బ్రతుకుతున్నారు? మీ ఉద్యోగ స్థలాల్లో ఎలా బ్రతుకుతున్నారు? మీ వ్యాపార స్థలాల్లో ఎలా బ్రతుకుతున్నారు? క్రైస్తవులు అంటే మనకులాగా చిల్లరగా బ్రతికేవాళ్ళు కాదురా, అల్లర చిల్లర మాటలు మాట్లాడేవాళ్ళు కాదురా, వెకిల్ చేష్టలు చేసేవాళ్ళు కాదురా. వీళ్ళ చూపు పవిత్రం, వీళ్ళ మాట పవిత్రం, వీళ్ళ నడక పవిత్రం, వీళ్ళ హావభావాలు పవిత్రం. మనకులాగా బజారు మనుషులు కాదు అన్నట్లుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారా? మనం ఎంతో వీళ్ళు కూడా అంతే. మనం తాగుతాం, వీళ్ళు కూడా తాగుతారు. మనం సినిమాలకు వెళ్తాం, వీళ్ళు కూడా సినిమాలకు వెళ్తారు. మనం బజారు పనులు చేస్తాం, వీళ్ళు కూడా బజారు పనులు చేస్తామని యేసయ్య అన్య ప్రజల మధ్యలో చిన్నోడైపోతున్నాడా నీ ప్రవర్తనను బట్టి? అన్య ప్రజల మధ్యలో ఈ మహా గొప్ప దేవుడు నిన్ను బట్టి చిన్న వ్యక్తి అయిపోతున్నాడా? ఒకసారి ఆలోచించు. దేవుడు వెతుకుతున్నాడు యవన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ కన్యత్వాన్ని కాపాడుకునే కన్యకలు ఎవరా అని. యవన బిడ్డలారా, అలా తన కన్యత్వాన్ని కాపాడుకుంది ఎస్తేరు. అమ్మబడిన ఎస్తేరును దేశానికి రాణిగా దేవుడు నిలవబెట్టాడు. ఈ కాలంలో ఎస్తేరుకు తల్లి లేదు, తండ్రి లేదు, అయినా పవిత్రంగా బ్రతికింది. నీవు అట్లా కాదుగా. ప్రతి విషయం నేను గద్దించే తల్లి ఉంది, ప్రతి విషయం నేను హెచ్చరించే తల్లి ఉంది. ఇలాంటి మంచి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇంకెంత పవిత్రంగా బ్రతకాలి? అమ్మబడిన ఎస్తేరు దేశానికి రాణి అవటానికి కారణం ఏంటో తెలుసా? కన్యత్వాన్ని దేవుని కొరకు కాపాడుతూ వచ్చింది. ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన యవన బిడ్డలారా, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా మీరు నేను సంఘం కన్యక మనమందరం ఎవరికి ప్రదానం చేయబడ్డామో తెలుసా? యేసుక్రీస్తు అనే మన స్వపురుషుడు కొరకు ప్రదానం చేయబడ్డాం. లోకంలో సైతాన్ అనే పరపురుషుడు ఉన్నాడు. వాడు అంటాడు, రా తాగుదుకొని, రా సినిమాకి వెళ్దుకొని, రా పలానా చోట పలానా సినిమా రిలీజ్ అయింది, లైఫ్ ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి. యవన వయసు ఐస్ క్రీమ్ లాంటిది, దాన్ని అనుభవించకపోతే ఆటోమేటిక్గా కరిగిపోద్ది, దాటిపోయిన తర్వాత ఏం చేయలేవు, రా అనుభవించుకొని రా అని యవ్వన కోరికలు నిన్ను రేపుతూ ఉంటే యోసేపును గుర్తుకు తెచ్చుకో, దానియేలును గుర్తుకు తెచ్చుకో. వాళ్ళు బజారు మనుషులుగా బ్రతకలేదు తమ్ముడా, వాళ్ళు లోకపు యవ్వనస్తులుగా బ్రతకలేదు. దేవుని కృప యవ్వన కాలం వాళ్ళు పవిత్రంగా దేవుని కొరకు బ్రతకటాన్ని బట్టి వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? అమ్మబడిన దాసుడు యోసేపు, అమ్మబడిన దాసుడు యోసేపు, చెరపట్టబడిన దాసుడు దానియేలు వాళ్ళ దాస శృంఖలాలు తెంచి దేశానికి ప్రధానమంత్రులుగా దేవుడు వారిని నిలవబెట్టాడు. నేనంట, కాలాలు మారినా నేను ప్రకటించే దేవుడు మారని దేవుడు. కాలాలు మారినా నేను ప్రకటించే దేవుడు మార్పు లేని దేవుడు. ఈ యవ్వన కాలంలో యోసేపులాగా నేను బ్రతుకుతా అని తీర్మానం చేసుకో. దానియేలులాగా నేను బ్రతుకుతా తీర్మానం చేసుకో. ఎస్తేరులాగా బ్రతుకుతా తీర్మానం చేసుకో. తల్లి మరియలాగా బ్రతుకుతా తీర్మానం చేసుకో. వాళ్ళని లేవనెత్తిన దేవుడు ఈ సంఘంలో నిన్ను కూడా అలా లేవనెత్తటానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఆ భార్యాభర్తల దాంపత్యం ఎంత పవిత్రమైనదో చూడండి, ఎంత పవిత్రమైనదో చూడండి. ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా వివాహ పవిత్రతను మర్చిపోయి, వివాహ పవిత్రతను కోల్పోయి విచ్చలవిడిగా బ్రతుకుతున్న సమాజంలో బ్రతుకుతున్నాం. ఆల్రెడీ వాళ్ళకి వివాహం అయిపోయిందండి,
అంటే మానవ భాషలో ప్రధానం అంటే యూదుల చరిత్రలో సగం పెళ్ళైపోయినట్టే లెక్క. ప్రదానం చేయబడింది, ఆల్రెడీ గర్భవతి. ఇక అడిగేది ఎవరు? ఒరే ప్రదానం చేయకుండా ఎందుకు కాలు జారేవరా అని ప్రశ్నించేది ఎవరు? అయినా 9 నెలల పాటు ప్రక్కనే పండుకున్నారు, కలిసి ఉన్నారు. తన భార్యను ఎరుగకుండా పవిత్రతను కాపాడుకున్నాడు. ఈరోజు ప్రపంచం చూడండి, ఎక్కడ చూసిన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎక్కడ చూసిన కుటుంబాలు పతనమైపోతున్నాయి, ఎక్కడ చూసిన కుటుంబాలు తునాతునకలైపోతున్నాయి. ఎందుకో తెలుసా? భార్య ఉండగా అక్రమ సంబంధాల్లోకి వెళ్ళే భర్త ఉండగా క్రమం తప్పిన సంబంధాలకు వెళ్ళే భార్య, ఎక్కడ చూసిన వివాహ వ్యవస్థ అస్తవ్యస్తమైపోతూ ఉంది. చెల్లి, గుండెల్లో ఒక తీర్మానం చేసుకో. ఒక్కడే పురుషునికి అంకితం చేయబడిన పవిత్రమైన స్త్రీగా నా పవిత్రతను కాపాడుకోవాలయ్యా. నా మనస్సులో కూడా పరపురుషునికి వచ్చిన ఆలోచన రాకూడదు. సంతోషపెట్టినా సంతోషపెట్టకపోయినా, నేను కోరుకున్నవి తెచ్చిచ్చినా తెచ్చివ్వకపోయినా, అందగాడైనా కాకపోయినా, ఆస్తిపరుడైనా కాకపోయినా, సంపాదన పరుడైనా కాకపోయినా, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన, ఒక్కటే స్త్రీకి ప్రదానం చేయబడిన పవిత్రమైన భర్తగా నేను బ్రతకాలి అని తీర్మానం చేసుకో. మన ఉప్పల్ చర్చి ఉంది కదా, ఉప్పల్ చర్చికి దగ్గరలో జస్ట్ గడిచిన 10 రోజుల క్రితం భర్త హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు, బాత్రూంలో పడిపోయి హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు అని పోలీసు వాళ్ళకు ఫోన్ చేసింది. బంధువులంతా వచ్చారు. బంధువులు వచ్చి చూస్తే మెడ చుట్టూతో గాయాలు ఉన్నాయి, బొగ్గ మీద గాయాలు ఉన్నాయి, ఏడుస్తుంది. వాష్రూమ్ కని వెళ్ళాడండి, కాలు జారిందండి, బాత్రూంలో పడిపోయాడండి, చనిపోయాడండి. ఓ కాలేజీలో ఆయన ప్రొఫెసర్, ఆయనంత గొప్ప స్థితిమంతుడై భార్యకు కూడా ప్లే స్కూల్ ఒకటి చిన్నది ఓపెన్ చేసి, అమ్మ ఈ స్కూల్ రన్ చేసుకో, నేను అటు సంపాదిస్తాను, ఇటు నువ్వు సంపాదించు, మనకు ఒక్కగానొక్క కొడుకు, 12 సంవత్సరాల కొడుకు, వాడికి మంచి భవిష్యత్తు ఇద్దాం, ఇద్దరం కలిసి చేయి కలిపి కుటుంబాన్ని కట్టుకుందాం అని భర్త ఉద్యోగం చేస్తున్నాడు, భార్యకి తన కష్టాధ్యతం ద్వారా ప్లే స్కూల్ స్టార్ట్ చేశాడు. చూసిన వాళ్ళంతా ఆహా ఎంత అద్భుతమైన కుటుంబం, ఓహోహో ఎంత సొగసైన కుటుంబం అంటే ఇలా ఉండాలిరా, చిన్న వయసులో స్థితిమంతురయ్యాడురా అని అందరూ అనుకుంటూ ఉన్నారు. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని చెప్తే మొత్తానికి పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్ళారు. 10 రోజుల తర్వాత రిపోర్ట్ ఏంటో తెలుసా? హార్ట్ స్ట్రోక్తో చచ్చిపోలా, ఎవరో గొంతు నులిమి హత్య చేశారు. సీసీ కెమెరాలు తీశారు. ఈయన ఇంట్లోకి వెళ్ళాడు కదా, ఇంట్లోకి వెళ్ళిన మనిషిని ఎవరు హత్య చేశారు? ఇది బజార్లో జరిగింది కాదుగా, వీధిలో జరిగింది కాదుగా, ఉద్యోగ స్థలంలో జరిగింది కాదుగా, వ్యాపార స్థలంలో జరిగింది కాదు కదా, ఎవరితోనే హత్య చేశారు? సీసీ కెమెరాలు తీస్తే 2 వ్యక్తులు, ఒక వ్యక్తి తన భార్య స్కూల్లో చిన్న వర్కర్, స్వీపర్ లాంటి ఒక చిన్న వర్కర్. ఆ అబ్బాయితో పాటు 22 సంవత్సరాల అబ్బాయి, ఈ తల్లికి 36 సంవత్సరాలు, 22 సంవత్సరాల అబ్బాయి. ఆ తర్వాత ఇంకొక అబ్బాయి గదిలోకి వెళ్ళినట్లుగా తెలిసింది. డౌట్ వచ్చింది, ఎంక్వైరీ చేశారు. మొత్తానికి ఆ ఇద్దరే ఈ 44 సంవత్సరాల నడి వయసులో ఉన్న ఈ అబ్బాయిని చంపారని తెలిసింది. ఎందుకు చంపారు? స్కూల్లో పనిచేసే పనివాడితో క్రమం తప్పిన సంబంధానికి వెళ్ళిపోయిందట. తన ఆశా ఇచ్చలు తీర్చుకోవటానికి గొప్ప విద్యావేత్త అయినటువంటి భర్తను, 12 సంవత్సరాలు కొడుకున్నాడు అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా భర్తను చంపేసిందండి. నేనంట భర్తను చంపి ఆవిడ అనుభవించిన సుఖమేంటి? చెరసాలలో ఓసలు లెక్క పెడుతుంది. ఇప్పుడు ఆ 12 సంవత్సరాల కొడుకు ఏమైపోయాడు? తండ్రిని కోల్పోయి అనాథ అయిపోయాడు, తల్లి ఉండగా కూడా అనాథ అయిపోయాడు. నా ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా భర్తను మోసం చేసే స్త్రీలు ఎవరైనా ఉన్నారేమో. క్రైస్తవురాలని పేరు పెట్టుకొని, క్రైస్తవుడని పేరు పెట్టుకొని భార్య గొంతు కోసే నయవంచకులు ఎవరైనా ఈ స్థలంలో ఉన్నారేమో. పాపపు ఊబిలో బ్రతుకుతూ, అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ, ఇంటి మీద నువ్వు పెట్టుకున్న స్టార్ ఎవడికి కావాలి? నువ్వు కట్టుకున్న కొత్త బట్టలు ఎవడికి కావాలి? నేను క్రైస్తవునని 10 మందికి చెప్పుకోవటం ఎవడికి కావాలి? ఎవరి క్రైస్తవులు? బాధ్యత లేని క్రైస్తవులు. మరి బాధ్యత కలిగిన క్రైస్తవుడు ఎలా ఉంటాడు?
మరియా యోసేపులాగా పవిత్రతను కాపాడుకునే వ్యక్తులుగా బ్రతుకుతారు. పెద్దగా చెప్తే మ్యామెన్, కొంచెం పెద్దగా చెప్తే మ్యామెన్. ఈ రోజున లోకంలో ఎక్కడ చూసినా రకరకాల వ్యసనాలు. ఓ తండ్రి ఏడుస్తున్నాడు, ఒక్కడే ఒక్క కొడుకయ్యా. ఎందుకు ఏడుస్తున్నాడయ్యా? ఊరేసుకొని చచ్చిపోయాడయ్యా. ఎందుకు చచ్చిపోయాడయ్యా? మేము చాలా స్థితిమంతులు, మరి ఎందుకు చచ్చిపోయాడయ్యా? మాకు రొయ్యల చెరువు ఉందయ్యా. సో వాట్? రొయ్యల చెరువులో లక్షల రూపాయలు వస్తూ ఉంటే వాడు నాకు తెలియకుండా 1,50,00,000 బెట్టింగ్ ఆడాడయ్యా. దేనిలో ఆడాడు? సెల్ ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్ ఆడాడట. ఆన్లైన్ బెట్టింగ్ ఆడి నా వైపు చూడండి, 1,50,00,000 ఆన్లైన్ బెట్టింగ్ ఖర్చు పెట్టి ఇది తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారోనని ఊరేసుకొని చచ్చిపోయాడు. అయ్యా బాబు పేరేంటి? డేవిడ్ రాజయ్య. ఎంతమంది కొడుకులు? ఒక్కడే కొడుకయ్యా. ఉన్న ఒక్క దీపం ఆరిపోయిందయ్యా. చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు అంటున్నారు, మీ దేవుడు కాపాడే దేవుడు కదా, మీ దేవుడు జీవం పోసే దేవుడుగా, మీ దేవుడు ఆశీర్వదించే దేవుడుగా, మీ కుటుంబాలు ఎందుకు ఇలా అయ్యాయి? తమ్ముడు, చెల్లి, నువ్వు బ్రతుకుతున్న చోట దేవునిని మహిమపరిచేవారిగా మనం బ్రతకాలి. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత మహిమ కలిగిన దేవుడో లోకానికి చాటి చెప్పే వ్యక్తులుగా మనం బ్రతుకుదుము గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మరియా కన్యత్వాన్ని కాపాడుకుంది. లోకంలో పరపురుషుడు సైతానుగాడు తిరుగుతున్నాడు. వాడికి సంబంధించిన ఆనవాలు ఏది మనలో కనపడకుండా దేవుడు మనలను భద్రపరచునుగాక. ఇక్కడ చిన్న మాట చెప్పి నెక్స్ట్ క్యారెక్టర్కి నేను వెళ్తాను. వారిద్దరూ ఏకం చేయబడ్డారు. వారిద్దరికి ప్రధానమైంది భార్య అనే మాట ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. భార్య అనే మాట 9 నెలల పాటు తన ప్రక్కనే ఉన్న ఆమెను ఎరుగకుండెను అనండి ఆ మాట. ఇంకోసారి, ఈ మధ్య హైదరాబాదులో సహజీవనం ఎక్కువైపోయింది. పెళ్ళి కాకుండానే అబ్బాయి అమ్మాయి ఒకే స్థలంలో ఉంటారు. పెళ్ళి కాకుండానే ఒకే ఇంట్లో అద్దెకు తీసుకుంటారు. ఏమా ఆ అబ్బాయితో ఉంటున్నావు? సహజీవనం అండి. రేపో మాపో పెళ్లి చేసుకుంటామండి. మరి వీళ్ళు రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారు కదా, ఎలా బ్రతికారు? ఎరగకుండా బ్రతికారు. ఏ శరీర సంబంధమైన అంత పవిత్రంగా వాళ్ళ పవిత్రతను కాపాడుకుంటూ వచ్చారు. ఆ మధ్య ఒకడు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో ఉంచుకొని చేయాల్సిన దరిద్రపు కార్యక్రమాలన్నీ ఆ అమ్మాయి అందట. ఏమండి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారండి, ఏంటిది అంటే, ఏమే మన పెళ్ళి ఏంటో తెలుసా? అవ్వాదాములు పెళ్ళి లాంటి పెళ్ళి. అవ్వాదాములు లాంటి పెళ్ళి ఏంటండి? సమాజం ముందు చేసుకుందాం, పాస్టర్ గారిని పిలుద్దాం, మా అమ్మా నాన్నలకు చెప్దాం, సంఘం ఎదుట సమాజం ఎదుట వివాహం చేసుకుందాం అని అంటే అంటాడట. మన పెళ్ళి ఏంటో తెలుసా? అవ్వాదాములు లాంటి పెళ్ళి అనండి. అవ్వాదాముల నా వైపు చూడాలా. అవ్వాదాముల పెళ్ళికి ఎవరైనా సంఘ పెద్దలు వచ్చారా? పాస్టర్ గారు ఉన్నాడా? అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారా? అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారా? మరి ఎవరు వచ్చారు? దేవుడు ఒక్కడే వచ్చాడు. అంటాడట, మన ఇద్దరి పెళ్ళికి దేవుడు ఒక్కడే సాక్షి. మన పెళ్ళి అంటే ఏమనుకున్నావు? అవ్వాదాములు పెళ్ళి. కొంతమంది తమ అక్రమాన్ని కప్పిపుచ్చుకోవటానికి వాక్యాన్ని వక్రీకరించి, నేను ఎప్పుడూ చెప్తా కదా, కొంతమంది చేతిలో కత్తి ఉంటుంది, ఆ కత్తికి 2 వైపులు పొదునుండదు. ఏ వైపు? ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటారు. అలాంటి క్రైస్తవులు కాదు దేవునికి కావాల్సింది. మరియా యోసేపుల లాంటి ఆదర్శమైన జంట నా దేవునికి కావాలి. ఒక్కరు కూడా ఆమెన్ చెప్పలా. రెండవది, మరియ పవిత్రతకు ప్రతీక కదా. యోసేపు గురించి చెప్తా చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయం నాతో కలిసి చెప్పండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. చూడండి, మరియ గర్భవతి అని తెలిసింది.
ఎలా గర్భవతి అయింది అన్న సంగతి తెలియలా. అఫ్కోర్స్ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది, ఆ సంగతి యోసేపుకు తెలియలా. యోసేపును గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. నీతిమంతులకు ఉండే గుణం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళను అవమానపరచడానికి ఇష్టపడడం. ఎదుటివాడిలో ఏదైనా బలహీనత ఉంటే గుండెల్లో దాచుకుంటాడే కానీ 10 మందికి చాటింపు వేయడం. ఒక రైచియస్ క్యారెక్టర్. అఫ్కోర్స్ సమస్యను పరిష్కరించే వాళ్ళకి చెప్పటం వేరు, సమస్యను పరిష్కరించకుండా ఆ చెవిలో ఈ చెవిలో ఊదే క్యారెక్టర్ కాదు యోసేపు క్యారెక్టర్. వాక్యమంతుంది, అతడు నీతిమంతుడై ఆమెను అవమానపరచునల్లక, చెప్పండి, రహస్యముగా వెడనాడ ఉద్దేశించను. బిడ్లరా, ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏ కుటుంబం కట్టబడాలన్నా, ఏ సంఘం కట్టబడాలన్నా కుటుంబానికి గుట్టు చాలా అవసరం. చాలాసార్లు నేను వాక్యం చెప్పేటప్పుడు ఈ మాట అన్నాను. పొలానికి గట్టు, ఇంటికి మెట్టు, కుటుంబానికి గుట్టు చాలా అవసరం. ఏమన్నాను చెప్పండి? పొలానికి గట్టు లేకపోతే పొలంలో పోయబడిన నీళ్ళని ఏమైపోతాయి? ఈ పొలంలో ఉన్న నీళ్ళు ఆ పొలానికి పోతాయి. ఈ పంట పొలం పండే దేవుడు ఎరుగు, ఆ పక్క పొలంలోకి వెళ్ళిపోతాయి. పొలానికి గట్టు, ఇంటికి మెట్టు, సంసారానికి గుట్టు ఉండాలి. తల్లులారా, తండ్రులారా, ఒకవేళ నీ భార్య ఏదైనా నీకు ఆయాస్కరంగా బ్రతికితే ఒక భర్తగా గుండెల్లో దాచిపెట్టుకో. యోసేపు దాచిపెట్టుకోలేదా? నీ భార్య బుద్ధిహీనత ఏదన్నా ఉంటే, నీ భార్య అవిధేయత ఏదైనా ఉంటే, నీ భార్యలో ఏదైనా లోపం ఉంటే ఒక భర్తగా దాని గుండెల్లో దాచిపెట్టుకోవాలే కానీ మీ అమ్మగారికి ఫోన్ చేసి, మీ నాన్నగారికి ఫోన్ చేసి, మీ అక్కకు ఫోన్ చేసి, ఇంకెవరున్నారు చెప్పండి? వదిన కూడా చెప్తావు తమ్ముడా, ఆమెకెందుకు? ఇంటి గుట్టు ఎప్పుడు బయటికి వెళ్ళదు. ఒక పురుషుడిగా నీ ధర్మం ఏంటో తెలుసా? ఒకవేళ నేను అర్థం చేసుకోలేనిదైనా, గయ్యాలిదైనా, కోపిష్టిదైనా, తొందరపాటుదనం కలిగిందైనా, తన భార్య బలహీనత నీతిమంతుడై ఉండి ఎవ్వరికి చెప్పటానికి ఇష్టం లేక గుండెల్లో దాచుకున్నాడట. ఎవరైనా వచ్చి మీ భార్య వంట ఎట్ట చేస్తుంది అని అడిగారు అనుకోండి, ప్యారడైజ్ బిర్యానీ కూడా మా ఆవిడ వంట ముందు పనికిరాదు. ఒక్కళ్ళు కూడా ఆమె నల్లా. ఎందుకంటే మీది అనే బ్యాచ్ కాదు, అసలు దీనికి వంటే రాదన్న పెరగటం గేడు గొంగ పెరిగినట్టు పెరిగింది, తాడి చెట్టు పెరిగినట్టు పెరిగింది అని చెప్పి అంతటితో ఆపుతారా? అసలు ఏమననే సుఖం అను వాళ్ళ అమ్మ నాను అంటాన్ని బట్టే కదా సంసారానికి తెప్పలు వచ్చేది. కుటుంబానికి గుట్టు చాలా అవసరం. అమ్మా, ఇంటికి వచ్చిన తర్వాత నీ భర్తతోనో అత్తామామలతోనో అత్తగారి ఇంటిలో ఉన్న ఆడపడుచులతోనో ఏదైనా సమస్య వస్తే నీ అత్తారి ఇంటి గుట్టు నీ పెదవుల ద్వారం దాటి బయటికి వెళ్ళకో. నువ్వు నీతిమంతురాలివైతే. నేనింత కఠినంగా మాట్లాడుతున్నందుకు మీరేమనుకోవద్దు, వాక్యపు వెలుగులో చెప్తున్నా. నువ్వు నీతిమంతురాలివి కాకపోతే వాళ్ళు ఎప్పుడో చనిపోయారులేండి. పేరు చెప్తా. మా ఊరిలో యేసురత్నం గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య పేరు బూలు అనండి. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో చచ్చిపోయారులేండి. మా చిన్నతనంలో ఆ యేసురత్నం గారు చెయ్యట్ట ఎత్తితే భార్య మీదకి ఆ బూలు ఏం చేసేదో తెలుసా? మైకు లేకుండా ఊరు చివరి దాకా వినపడేటట్టుగా యేసురత్నం గారు నన్ను చంపేస్తున్నాడో అనేది. మామూలు కేక కాదమ్మా, మైకు లేకుండా ఊరు చివరి వినపడేది ఆ రోజుల్లో. అరే యేసురత్నం గారు, సారీ ప్రభా,
వీడు ఎందుకురా ఇట్లా కొడుతున్నాడు భార్యని, అరే అంత పెద్దగా కొడితే ఎవరన్నా ఇట్లా కొడతారు, మరి ఊరు చివరి దాకా పడేటట్లుగానా అని చెప్పి ప్రజలు అట్లా వెళ్ళేటప్పుడు ఇంకేం చేస్తావో తెలుసా, చంపేస్తున్నాడు. ఇంకేముంది అయ్యా, మస్తానయ్యా నన్ను చంపేశాడయ్యా, పెద్ద మస్తానయ్యా శనమస్తానయ్యా, యాకోబయ్యా వేసా నన్ను చంపేశాడు, మీరు వచ్చేదాకా నేను బతకలేదయ్యా అనేది. జనం ఈ యాకోబు ఏసాపు పెదమస్తాను శనమస్తాను, పెదమస్తాను శనమస్తాను ఎవరు అనుకున్నారు కాక మా తాతోళ్ళే. ఈ పెదమస్తాను శనమస్తాను పోయేసరికి విచిత్రం తెలుసా, యేసురత్నం చెయ్యట్టాగే పెట్టుంటాడు. ఆమె కేకలేస్తుంది, చెయ్యెత్తుని యేసురత్నం పక్కపక్క నవ్వుతాడు. బూలా ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు కదే, ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు కదే. కొంతమందికి సంసారం గుట్టుగా చేసుకోవటం చేత కదా. బజారు ఆడోళ్ళు కొంతమంది ఉంటారు, చిన్న గొడవ జరిగితే చాలు కుటుంబం వీధి పాలెక్కేటట్లుగా, కుటుంబం విచ్చలవిడి ముక్కలైపోయేటట్లుగా కొంతమంది ఉంటారు. నేను ఎప్పుడు చెప్తా, ప్రతి ఆడబిడ్డ గుండెల్లో రాసుకోండి, మీ నాన్నగా చెప్తున్నా, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, ప్రతి ఆడబిడ్డ అలా ఎట్ దట్ సేమ్ టైం ఇందాక మగాళ్ళ గురించి చెప్పాను, ప్రతి మగబిడ్డ ప్రతి ఆడబిడ్డ, ఒక ఆడబిడ్డను అత్తారింటికి పంపించేటప్పుడు తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు, తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది, భర్త ఒక్కడే పెదాల మీద ముద్దు ఆడతాడు. ఎందుకో తెలుసా, నుదుటి మీద నుదుటి మీద తండ్రి ముద్దు పెట్టుకోవటానికి కారణం ఏంటో తెలుసా, అమ్మా అత్తారింటికి పంపిస్తున్నా, నేను ఎప్పుడైనా అత్తారింటికి వచ్చినప్పుడు నేను తలెత్తుకునేటట్లుగా నువ్వు బ్రతకాలమ్మా, ఎంత చక్కగా పెంచేవయ్యా కూతుర్ని, ఎంత సంస్కారవంతంగా పెంచేవయ్యా అని అంటే ఆ ఇంట్లో నేను తలెత్తుకోగలుగుతా. అలా కాకుండా ఇది పెంపకం అయ్యా, ఎలాగా కూతుర్ని పెంచేది అని అంటే, అమ్మా నేను అక్కడ తలదించుకోవాల్సి వస్తుంది, నేను తలదించుకునేటట్లుగా బ్రతకొద్దమ్మా అని తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడట. తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడట, నేను తలెత్తుకునేటట్లుగా బ్రతుకమ్మా అని. తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుందట. ఎందుకో తెలుసా, నా కూతురు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి, నవ్వుతూ బ్రతకాలి. ఎప్పుడైనా అత్తారింటికి వెళ్తే, నా కూతురింటికి వెళ్తే నన్ను చూడటంతో కూతురు సంతోషంగా, మమ్మీ నాన్న దగ్గర నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో, నా భర్త దగ్గర కూడా నేను అంత సంతోషంగా ఉన్నా, అత్తారింట్లో అంత సంతోషంగా ఉన్నానని నా కూతురు నవ్వుతో నా దగ్గరికి రావాలి అని కుమార్తె బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుందట. భర్త పెదాల మీద ముద్దాడతాడు, అది అపవిత్రం కాదు. ఎందుకో తెలుసా, అమ్మా మన ఇంటి లోపల ఎన్నో లోటుపాట్లు ఉంటాయి, ఈ గడప లోపల ఎన్నో కొరతలు ఉంటాయి. కొన్నిసార్లు మా అమ్మ నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, మా నాన్న నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నా తోబుట్టులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. నీకు కడుపు నిండా భోజనం పెట్టిన రోజు ఉండొచ్చు, కడుపు నిండా పచ్చి మంచినీళ్ళు మిగిల్చిన రోజు ఉండొచ్చు, కడుపు నిండా భోజనం చేసిన రోజు ఉండొచ్చు, ఆకలి దప్పులతో ఇంట్లో పస్తులతో పండుకున్న రోజు ఉండొచ్చు. మన ఇంటి లోపల ఏం జరిగినా మన ఇంటి గుట్టు నీ పెదవుల ద్వారం దాటి, విన్నారా, నీ పెదవుల ద్వారం దాటి, మన ఇంటి గుట్టు నీ పెదవుల ద్వారం దాటి బయట చెప్పొద్దమ్మా. గుట్టుగా బ్రతుకుదాం. సంసారాన్ని గుట్టు చాలా అవసరమని భర్త పెదాల మీద ముద్దాడుతాడట. నేనంట ఇలా కుటుంబాలు కట్టబడితే, నేనంట డిసెంబర్ 25వ తారీఖు ఒక్కరోజే కాదు, ప్రతిరోజు నీ ఇంట్లో క్రిస్మస్ పండుగ అనుభవిస్తాం. ప్రతిదినం ఈ భూమి మీదే చిన్నపాటి పరలోకాన్ని అనుభవించగలుగుతాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. స్థలాల పేర్లు నేను చెప్పలేను, స్థలాల పేర్లు చెప్పిన పూర్తిగా కొన్ని మరుగ్గా ఉంచుతా. స్థలాలు చెప్తే ఒకవేళ కొన్నిసార్లు మార్చి చెప్తా. కరీంనగర్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, బ్యాంక్ మేనేజర్, అయ్యగారు మా అల్లుడు పలానా చోట ఉంటాడు అయ్యగారు, కూతుర్ను టార్చర్ పెడుతున్నాడంటే అయ్యగారు తీసుకొచ్చేవి అయ్యగారు, 6 నెలలు అవుతుంది అయ్యగారు, ఆడు ఫోన్ చేస్తున్నాడు కానీ నేను పంపించను అంటున్నా, ఆడు యాకోబు లాంటి వాడు అయ్యగారు, మోసగాడు అయ్యగారు, అది ఇది అని నోటికొచ్చినట్టు చెప్పాడు. మంచిదయ్యా, మీ అల్లుడు మారేటట్టుగా ప్రార్థన చేస్తా. అయ్యగారు అసలు వాడి దగ్గరికి పంపించడానికి నాకు మనసే రావట్లేదు అయ్యగారు. ఏం జరిగిందయ్యా? మొన్న వాడు నా కూతురును కొట్టబోయాడంట అయ్యగారు అన్నాడు.
కొట్టాడా కొట్టబోయాడా అన్న. కొట్టబోయాడు అంటే గారు, నా కూతురు నేను ఎట్టా పెంచుకున్నాను మీరు చెప్పండి. నేను బ్యాంకు మేనేజర్ని ఇంత చక్కగా కూతుర్ని పెంచుకుంటే ఆడు నా కూతురును కొట్టడానికి చెయ్యెత్తుతాడా? సరేనయ్యా ప్రార్థన చేస్తాను అనే లోపు ముగింపులు ఏమన్నాడు తెలుసా? అయ్యగారు, నా పర్సనల్ సమస్య ఒకటి ఉంది, దీని కొరకు కూడా ప్రార్థన చేయండి అయ్యగారు అంది. ఏంటి నీ పర్సనల్ సమస్య అన్న? మొన్న తమ్ముడ జాగ్రత్తగా, మొన్న మా ఆవిడ నన్ను కొట్టిందండి. మొన్న కొత్తగా ఏం కాదండి, అప్పుడప్పుడు నేను ఇది సరిగ్గా ఏమంటారు, సిగ్నల్ సరిగ్గా బంద్ చేయలేదు ఏమోనని. ఏంటి మళ్ళీ చెప్పండి అన్న. దానికి కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు కొడుతుందండి. బీపీ అండి. అయ్యా, ఆమె నిన్ను కొట్టిద్దా, నువ్వు ఆయన కొడతా? అదే ఆవిడ నిన్ను కొట్టిద్దా, నువ్వు ఆవిడని కొడతావా అన్నాను. మొదటిదేనండి ఆవిడే. నేనన్నా, మరి విడాకులు ఇచ్చేసాయి అన్న. అట్టాంటిది ఎందుకో, పంపించే వాళ్ళు పుట్టింటికి, కొట్టే భార్య ఎందుకు సార్? పిల్లలు అన్యాయం అయిపోతారు కదండి. మరి నీ కూతురు పిల్లలు ఉన్నారా అన్నాను. ఇద్దరు పిల్లలు ఉన్నారండి, మరి వాళ్ళని విడదీస్తే ఆ పిల్లలు అన్యాయం అయిపోతారని బుద్ధి జ్ఞానం నీకు ఉండాలిగా. అరే, రిటైర్మెంట్ అయిపోయి బుద్ధి జ్ఞానం నీకు ఉండాలిగా. అమ్మా, ఇప్పటికీ మీ అమ్మని నేను ఓర్చుకోవట్లేదా? ఇప్పటికీ మీ అమ్మని నేను భరించట్లేదా? ఎప్పటికీ మీ అమ్మని నేను సహించట్లేదా? నేను ఎట్లా సహిస్తున్నానో నీ భర్తను కూడా సహించు అని ఆ తండ్రే కనుక చెప్పుంటే కుటుంబం ఎలా కట్టబడేది? ఎప్పుడైనా మీ పిల్లలకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు, అమ్మా రాజు వింతలే, పిల్లలకి పెళ్లి చేసి పంపించేటప్పుడు ఎప్పుడైనా కూతురుకు ఒకటే చెప్పండి, అమ్మాయి ఎప్పుడైనా నువ్వు ఇంటికి రావచ్చు, కానీ ఒక్కదానివి రాకూడదు. వస్తే మీరు చెప్పరులే మా మాట, వస్తే అల్లుడితో కూడా రావాలా. అల్లుడు లేకుండా ఒంటరిగా నువ్వు రావద్దు. మమ్మీ కొట్టాడు, మమ్మీ మీ నాన్న కూడా నన్ను కొట్టాడమ్మా. మమ్మీ మా అత్త మంచిది కాదు, మమ్మీ మా అత్త కూడా మంచిది కాదమ్మా. ఓర్చుకోవటాన్ని బట్టి ఈరోజు కుటుంబం ఇలా కట్టబడింది. ఇలాంటివి చిన్నతనం నుంచి పిల్లలకు నేర్పండి. చూసి అన్ని ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? క్రైస్తవులంటే ఇంత ఐక్యంగా బ్రతుకుతారా, ఎంత ఓర్పుతో బ్రతుకుతారా? ఆ చూడముచ్చటైన కుటుంబం, అనేక కుటుంబాలు మార్పు చెందటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మూడవది ఓ మంచి పాస్టమ్మ గారి పేరు చెప్తా. ఆ పాస్టమ్మ గారి పేరు ఎలిజబెత్ అమ్మ. అనండి కొంచెం గట్టిగా, వినపళ్ళ. తల్లి మరియకి ఎలిజబెత్ అమ్మ సమీప బంధువురాలు. ఈ తల్లి గర్భవతి అయింది. 6 నెలల క్రితం ఆల్రెడీ తాను గర్భవతి అయింది. వింటున్నారన్నమాట. 6 నెలల క్రితం గర్భవతి అయింది. తన సమీప బంధువురాలైన ఎలిజబెత్ అమ్మను చూడటానికి మరియా తన బంధువురాలైన ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. ఈ ఆత్మీయులు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ బంధువుల మధ్యలో రాకపోకలు ఉన్నాయి. అంటే ఇటోళ్ళు అటు వస్తారు, పెద్దగా చెప్పండి. తర్వాత మాట, ఇటోళ్ళు అటు వస్తారు, అటోళ్ళు ఇటు వెళ్తారు. ఒకసారి నా వైపు చూడండి. మీ ఇంటికి బంధువులు ఎవరైనా వస్తున్నారా? మీ తరపులు కాదమ్మా, మీ తరపులు తప్పకుండా వస్తారు. అయ్యా నా వైపు చూడు, మీ ఇంటికి బంధువులు వస్తున్నారా? మీరు పిసినారి సంఘానికి ప్రెసిడెంట్లాగా కనపడుతున్నారు. ఒక్కళ్ళు చెప్పట్లా. మీ ఇంటికి సంతోషంగా మీ బంధువులు రాగలుగుతున్నారా? నీ తరపులు కాదు తమ్ముడా, ఎర్రసొక్క. నీ పేరేం పేరు? రాజు. నీ తరపులే వస్తున్నారా, చెల్లి తరపులు కూడా వస్తున్నారా? ఏది ఎక్కడుందో చెల్లి? అమ్మ రాజు ఎక్కడెక్కడో కనపడిందా? రైట్, నువ్వేరా తల్లి, మీ సారే కదా రాజు. రాజా ఒకసారి నువ్వు నిలబడి, మీ రాజు ఆయనే కదమ్మా. కూర్చో నాయన. ఏ ఊరుకు రాజు నాయన? మీ రాజు ఆయనేగా. నేనంట, ఏమనుకోకు తల్లి,
వాళ్ళ ఇంటి వాళ్ళే రాణిస్తాడా, మీ ఇంటి వాళ్ళు కూడా రాణిస్తాడా? అమ్మా, ఇద్దరిని రాణిస్తాడా? మరి ఇంతకు నువ్వు ఇప్పుడు అడగలే, తర్వాత అడుగుతా. ఓ రోజు ఒక పాస్టర్ గారి దగ్గరికి, బిడ్డలారా, నా హృదయపు లోతుల్లో నుంచి చెప్తున్నా, ఇలా మన కుటుంబాలు కట్టబడితే, మన కుటుంబాల ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చూసి ప్రపంచం యేసయ్య పాదాల చెంత సాగిలపడుతుంది. ఎన్ని కుటుంబాలకు బంధువులు సంతోషంగా రాగలుగుతారండి? అరే, బంధువుల దాకా దేవుడు ఎరుగు సార్. కొంతమంది పురుషులు అత్తామామలతోనే మాట్లాడరు, కొంతమంది స్త్రీలు అత్తామామల్ని పలకరించరు. మళ్ళీ ఏం చేస్తారో తెలుసా? అనాథాశ్రమానికి వెళ్ళి భోజనం పంచి పెట్టాం, అత్తకు ముద్దన్నం పెట్టదు. అత్తనేమో అనాథన చేసి, మామనేమో అనాథన చేసి, ఊరోళ్ళందరికీ అనాథాశ్రమానికి వెళ్ళి అనాథాశ్రమంలో చూసిన వాళ్ళందరూ అబ్బబ్బబ్బ త్యాగమూర్తి. ఇదా క్రైస్తవ్యం? ఇదా క్రైస్తవ్యం? ఒకరోజు ఓ పాస్టర్ గారు పెద్ద ఆయన్ని పిలుచుకుని, అవయ్యా, మీ భార్య ఎప్పటి నుంచో చర్చికి వస్తుందయ్యా, నువ్వు కూడా మారి చర్చికి రాయ్యా. మీ భార్య బాప్తిస్మం తీసుకొని 9 సంవత్సరాలు అవుతుందయ్యా, నువ్వు కూడా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని చర్చికి రాయ్యా అంటే, ఆయన పకా నవ్వి, అయ్యగారు, మా ఆవిడ మారితే నేను కూడా మారుతాను అయ్యగారు అన్నాడట. మీ ఆవిడ మారితే నువ్వు మారేదేంటయ్యా? మీ ఆవిడ మారు మనసు పొంది 9 సంవత్సరాలు అవుతుంది కదా అంటే, మరలా ఆయన పకా నవ్వి, అయ్యగారు, ఈ భూమి మీద మీ పాస్టర్లంత అమాయకులు ఎవరుండరు అయ్యగారు. తెల్లసీర కట్టుకొని బైబిల్ పట్టుకొని చర్చికి వస్తే మారిపోయింది అని అంటారు అయ్యగారు. మారాల్సింది బట్టల హృదయమా అన్నాడట. రెండూ మారాలయ్యా, బట్టలు మారాలి, దానికంటే ముందు హృదయం మారాలి. మరి మీ ఆవిడ మారింది కదా. మీరు పిచ్చోళ్ళండి. మా ఆవిడ ఏం మారిందో చెప్తా. పాలకొల్లు నుంచి మా నాన్న, పాలకొల్లు ఎవరైనా ఉంటే నా మీద కోపం తెచ్చుకోవద్దు. పాలకొల్లు నుంచి మా నాన్న ఫోన్ చేశాడు, అబ్బాయి వస్తాను రా, అమ్మలేదు కదా, ఒక 3 నెలలు ఉంటాను రా అని వచ్చాడు. వచ్చేటప్పుడు నేను అన్నా, నాన్న 3 నెలలు కాదు 6 నెలలు ఉండాలి మన ఇంట్లో. సరే, సిబిఎస్ బస్ స్టేషన్కి వెళ్ళి మా నాన్నని తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు మామయ్యని తీసుకురండి అని చెప్పింది. వెళ్ళా. మా నాన్నని తీసుకొచ్చి ఇంటికి వచ్చేసరికల్లా మా ఆవిడ ఇది సరిపోదు, తలకొట కట్టి తలపోటు అని పడుకుందాయి గారు. చూసి పాపం, నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, ఎల్లొచ్చేలోపే ఏదో జరిగింది, ఏంటిది? సరేలే, పాపం తలనొప్పి సహజమే కదా, ఎవరికైనా వస్తుంది కదా. మంచంలోనే పడుకొని, మామయ్య రాక ఇప్పుడే వచ్చారు మామయ్య, ఈ మాయదారి తలనొప్పి కూడా ఇప్పుడే వచ్చింది మామయ్య. ఆ మామయ్య అన్నాడట, దానిదేముందమ్మా, తగ్గిపోతలే. ఈలోపు భర్త అన్నాడట, దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొస్తా నాగు అని చెప్పి తీసుకొచ్చాడు. ఒక 2 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. వెళ్ళి అడిగాడు, తలనొప్పి తగ్గిందా అని. కొంచెం పెరిగింది అందట. ఎంబీబీఎస్ డాక్టర్ని తీసుకెళ్ళాడు. ఇంకో 2-3 రోజులు అయింది. తగ్గిందా అని అడిగాడంట. ఇంకొంచెం పెరిగింది అందంట. మంచంలోనే పండుకొని అల్లాడిపోతా మామయ్యని చూసి అంటదంట, మామయ్య రాకొచ్చావు మామయ్య, నా చేత్తో ఏదో నీకు చేసి పెడదాం అనుకున్నాను మామయ్య, ఈ మాయదారి తలనొప్పి ఇప్పుడే రావాలా మామయ్య, మీరు వస్తున్నారని తెలుసుకొని మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, గమ్ బిర్యానీ, జమ్ బిర్యానీ ఇవన్నీ చేసి పెడదాం అనుకున్నాను మామయ్య, ఈ మాయదారి తలనొప్పి ఇప్పుడే వచ్చింది మామయ్య అని మంచంలోనే పండుకొని అల్లాడుతుందంట. పాపం భర్త, మా నాన్నంటే నా భార్యకి ఎంత ప్రేమ, ఒక తండ్రిలాగా చూసుకోవాలనుకుంటుంది అని చెప్పి ఇంకొక 1 వారం రోజుల పాటు డాక్టర్లు వస్తున్నారు పోతున్నారు. 10 రోజులైంది. తలనొప్పి తగ్గిందా అని అడిగాడు. కొంచెం పెరిగింది అందంట. ఏం చేయాలో అర్థం కాకపోతా ఉంటే ఈలోపు తండ్రి వచ్చి, అబ్బాయి సాయంత్రం టికెట్ బుక్ చేయరా, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాలేరా నాయన అన్నాడంట. నానా, నువ్వు 3 నెలలు అంటే నేను 6 నెలలు అన్నాక నువ్వు వెళ్ళిపోతే ఎట్లా నాన్న? మీ ఆవిడకి తలపోటు తగ్గలేదు కదరా. తలపోటు దేవుంది నాన్న, ఇవాళ కాతే రేపు తగ్గిద్ది, నేను పోయేదాకా తగ్గదురా. వినపడినట్టు అన్నాడట. నాన్న ఏదో గొణుకుతున్నట్టున్నావు, ఏదో ఒకసారి చెప్పిన, నేను పోయేదాకా తగ్గదురా అన్నాడు. నువ్వు పోయేదాకా తగ్గదన్న సంగతి నీకెట్లా తెలుసు నాన్న
అంటాడట. మీ అమ్మ దగ్గర ఎక్స్పీరియన్స్ రా, మీ అమ్మ దగ్గర ఎక్స్పీరియన్స్. అట్లుండొద్దమ్మా మనం, అట్లుండొద్దు. లోపాలు అందరిలో ఉంటాయి. నేను మొన్న షార్ట్ ఒకటి పెట్టా, ఒక తమ్ముడు ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేశాడు. ఆ వాక్యం నన్ను బ్రతికించిందన్న, ఆ వాక్యం నన్ను బ్రతికించింది. లోపాలు లేనోడు ఎవడు? మిమ్మల్ని అడుగుతా, మేము పూర్తిగా పర్ఫెక్ట్ అన్నవాళ్ళు సిస్టర్స్లో ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి. నేను పూర్తిగా పర్ఫెక్ట్. నేను అడిగిన ప్రశ్న తెలుగులోనే అడిగానమ్మా. సరే మీరు వద్దులే, బాల్కనీలో ఉన్నవాళ్ళు, అమ్మ మీలో ఎవరైనా 100కి 100 పర్ఫెక్ట్ అన్నవాళ్ళు ఎవరైనా చేతులు పైకి ఎత్తండి. ఏమ్మా అంత ఉరి చూస్తున్నట్టున్నారు. సరే మా అమ్మ నాన్న పర్ఫెక్ట్ అన్నవాళ్ళు ఒక్కళ్ళ చేతులు పైకి ఎత్తండి. మా అమ్మ నాన్న 100కి 100 పర్ఫెక్ట్ అన్నవాళ్ళు. తమ్ముడు మీలో నేను 100కి 100 పర్ఫెక్ట్ అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. భక్త మహాశైలారా, మా అమ్మ నాన్న పర్ఫెక్ట్ అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఈ సృష్టిలో నాకు తెలిసి పర్ఫెక్ట్ ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన తప్ప సంపూర్ణుడు ఎవ్వరూ లేరు. ఆయన మనల్ని సహించి చేరదీశాడే. ఎంతటి చెడ్డ వ్యక్తినైనా మనం సహించి చేరదీయాలి. ఎంత అనుబంధం వాళ్ళకు ఉందో చూడండి. సంతోషంగా ఇంటికి వెళ్ళింది. ఆ ఎలిజబెత్ తల్లి ఎంత గొప్పదో తెలుసా? తల్లి మరియను చూసి, తల్లి మరియ వయసు 17 సంవత్సరాల వయసు. ఎలిజబెత్ అమ్మ వయసు బైబిల్లో రాయబడలేదు, కానీ బైబిల్ పండితులు చెప్పే మాట ఆల్మోస్ట్ 70 years ఏజ్. 17 సంవత్సరాల అమ్మాయి 70 సంవత్సరాల వయసు కలిగిన దైవ సేవకురాలతో స్నేహం చేస్తుంది. 17 సంవత్సరాల అమ్మాయి 70 సంవత్సరాల వృద్ధురాలితో స్నేహం చేస్తుంది. యవన బిడ్డలారా, మీరు మందిరానికి వచ్చినప్పుడు యవన బిడ్డలైన మీరు యవనస్తులతో స్నేహం చేయటానికి ఇష్టపడకండి. కొంచెం భక్తిలో అనుభవం కలిగిన పెద్దోళ్ళు అన్నోళ్ళు ఉంటారే, ప్రార్థనా పరులుగా బ్రతికే వాళ్ళు ఉంటారే, దేవుడనే పిచ్చి ప్రేమతో బ్రతికే వాళ్ళు ఉంటారే, వాళ్ళతో స్నేహం చేయండి. జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానైనట్లుగా, జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానైనట్లుగా భక్తిపరులతో నువ్వు స్నేహం చేస్తే భక్తిపరుడుగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. హుషారుగా ఎవరితో స్నేహం చేయాలి? యవన బిడ్డలతో నువ్వు స్నేహం చేసావనుకో, ఆ 10 మంది యవన బిడ్డల్లో ఎవడో ఒకడు తొంటరోడు ఉంటాడు. ఆడేమంటాడు తెలుసా? మొన్ననే ఐమాక్స్ థియేటర్కి వెళ్ళే సినిమాకి ఎంత బాగుందో తెలుసా? అరే మనం చర్చికి వెళ్ళేవాళ్ళరా, తప్పురా అని అన్నాడు అనుకో, ఈలోపు ఏమంటాడు తెలుసా? అరే నేను ఒక్కడనే కాదురా, మన చర్చికి వచ్చే రమేష్ ఎవరైనా ఉంటే ఏమనుకోవద్దు, రమేష్ కూడా వచ్చాడు. రమేష్ వచ్చాడు, అరే రమేషే కాదురా, సురేష్ కూడా వచ్చాడు రా అని అంటంతో నీ యవ్వన పసి హృదయంలో చెడు బీజం నాటబడుతుంది. 17 సంవత్సరాల యవనమ్మ ఎక్కడ? 70 సంవత్సరాల వృద్ధురాలు ఎక్కడ? అమ్మా, మీరు బ్రతుకుతున్న చోట కూడా భక్తిలో వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు ఉంటారే, భక్తిలో పండిపోయిన వాళ్ళు ఉంటారే, ప్రార్థనలో పండిపోయిన వాళ్ళు ఉంటారే, వాళ్ళతో స్నేహం చేయండి, వాళ్ళతో సహవాసం చేయండి. జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానిగా మార్చబడినట్లుగా భక్తిపరులతో సహవాసం చేస్తే భక్తిపరుడుగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇంకొక మాట అక్కడ చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్తాను. తల్లి మరియ రావటంతో చూడండి, ఆ తల్లి ఎలిజబెత్ అమ్మ మాట్లాడే మాటలు లూకా సువార్త చూడండి. మొదటి అధ్యాయం 42, 43 వచనాలు.
42, 43 వచనాలు నాతో కలిసి. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని గూర్చి మాట్లాడుతున్న మాట. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. నా వైపు చూడండి. ఎలిజబెత్ అమ్మ ఎవరని చెప్పాను? పాస్టమ్ గారు. మరియమ్మ ఎవరు? మన భాషలో చెప్పాలంటే ఆ సంఘంలో సాధారణమైన విశ్వాసి, చిన్న అమ్మాయి. ఆ చిన్న అమ్మాయిని చూసి ఏమంటుందో తెలుసా? నా ప్రభు తల్లి, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఎప్పుడు జీవితంలో నీవెంత గొప్పదానివైనా, నీకంటే కృప పొందిన వాళ్ళు ఎవరైనా నీ కళ్ళకు కనపడితే దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. కానీ మనస్సులో ఎంత కూడా మనం అసూయపడే వ్యక్తులుగా ఉండకూడదు. నా మాట విన్నారా? ఇజ్రాయేల్ దేశంలో ఆ హైరార్కీ మనం చూస్తే, భారతదేశంలో హైరార్కీ టాప్ మోస్ట్ ఉద్యోగం ఏదయ్యి అంటే రాష్ట్రపతి ఉద్యోగం. రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి, ఇలా ఒక హైరార్కీ ఉంటుంది. ఇజ్రాయేల్ దేశంలో టాప్ మోస్ట్ పోస్ట్ ఏదేదో తెలుసా? యాజకులుగా బ్రతకటం. జకర్యా ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుని భార్య ఎలిజబెత్ అమ్మ అంత గొప్ప స్థానంలో ఉన్న ఆ తల్లి దగ్గరికి యవనస్తురాలు మరియ వస్తే, ఆ మరియ పొందుకున్న కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంది. ఎప్పుడైనా బిడ్డలారా, సంఘంలో మన కళ్ళ ముందు మన తర్వాత వచ్చిన వాళ్ళు దేవుని చేతిలో వాడబడుతూ ఉంటే, దేవా ఇలా వాడబడే అనేక మంది సంఘానికి కావాలయ్యా, ఇలా వాడబడి అనేక మంది బిడ్డలు సంఘానికి నడిపించబడాలయ్యా అని దాన్ని బట్టి సంతోషించాలి. కానీ వీళ్ళు నినగాక మొన్న వచ్చారు, మేము 1947 అప్పటికి సెట్ చేసి స్టార్ట్ కాలేదు తమ్ముడా. మేము 1947లో వచ్చాం, మేము ఈ చర్చికి పునాదులు, చర్చి స్టార్టింగ్ నుంచి ఉన్నాం. వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు. ఎప్పుడు చూసినా జెర్మియా అన్న పక్కన నిన్నగాక మొన్న వచ్చిన ప్రసాద్ ఉన్నాడే, ఎప్పుడు చూసినా నిన్నగాక మొన్న వచ్చిన రమేష్ ఉన్నాడే. ఎప్పుడు ఈ దరిద్రపు ఆలోచన మన మనసులోకి రాకూడదు. దేవా, మాలాంటి వాళ్ళు అనేక మంది ఈ సేవకు సహకారులు కావాలయ్యా. ఇలాంటి సహకారులు లేస్తే ఈ పట్టణాన్ని మీ కొరకు మేము సంపాదించగలుగుతాం కదయ్యా, కొన్ని వేల లక్షల మంది నీ కొరకు సంపాదించగలుగుతాం కదయ్యా అని ఎవరైనా నీ కళ్ళ ముందు వాడబడతా ఉంటే దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ అతిశయించాలే కానీ సనుగుడు మన గుండెల్లో ఉండకుండును గాక. చప్పుడు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా, హల్లెలూయా. ఇక అయిపోయింది. ఇప్పుడు 3 క్యారెక్టర్స్, ఇంకా 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. 4వ క్యారెక్టర్ ఏంటో తెలుసా? జ్ఞానులు అనండి. జ్ఞానులకు తూర్పు దిక్కున నక్షత్రం కనపడితే ఆ నక్షత్రం నడిపించిన మార్గాన 2 సంవత్సరాలు ప్రయాణం చేశారట. ఒకసారి నా వైపు చూడండి. ఎన్ని సంవత్సరాలు? రక్షకుల్ని చూడటానికి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఉన్న స్థలానికి రావటానికి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి 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 ఆ ఇంటిలో ఉన్న యేసు ప్రభును వాళ్ళు కలుసుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నేను ఎప్పుడు చెప్తా కదా, ఏ సంఘానికైనా వెళ్ళొచ్చు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కే రావాలి, లేదు పలాన్ చర్చికే వెళ్ళాలి, ఏమి అగ్రిమెంట్ ఏమి లేదు. అయితే మనం ఏ చర్చికి వెళ్ళినా ఇంటికి దగ్గరున్న చర్చికి వెళ్ళొద్దు, బైబిల్కి దగ్గరగా ఉన్న మందిరానికి మనం వెళ్ళాలి. ఒకవేళ ఇంటికి దగ్గరగా ఉన్న మందిరం బైబిల్కి దగ్గరగా ఉందనుకో, ఆ సంఘంలో మనం నాటబడాలి. లేదు బైబిల్కి దగ్గరగా ఉన్నది, అది 10 కిలోమీటర్ల, 20 కిలోమీటర్ల, 30 కిలోమీటర్ల, 40 కిలోమీటర్ల, ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు కనుక, ఆ మందిరంలో దేవుని ప్రసన్నత కనపడుతుంది కనుక ఎంత దూరమైనా ప్రభువును వెతుక్కుంటూ మనం వచ్చేవారిగా ఉందుముగాక. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. యేసుక్రీస్తు వారు ఉన్న స్థలాన్ని వెతుక్కుంటూ ఎన్ని రోజులు ప్రయాణం చేశారని చెప్పాను? ఏమండి, దేవుని కృప, దేవుడు మనకిచ్చిన ఈ మందిరానికి ప్రతి ఆదివారం 70-80 కిలోమీటర్ల దూరం నుంచి వెతుక్కుంటూ ప్రజలు మందిరానికి వస్తారు.
కొందరు 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. బలారాధన రోజైతే గుంటూరు నుండి, విజయవాడ నుండి, ఒంగోలు నుండి, శ్రీకాకుళం నుండి, వైజాగ్ నుండి, కర్ణాటక చెన్నాగిదిరా తెలుసా, అక్కడి నుంచి అనేక ప్రాంతాల నుంచి నేనంట యేసు ప్రభును కలుసుకోవటానికి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వారు తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము దేవునికి కానుకలుగా సమర్పించారట. ఏమి సమర్పించారు దేవునికి? ఒకసారి పెద్దగా చెప్పండి. మొదటి మాట చెప్పండి. మీరు ఎక్కడ బ్రతుకుతున్నా మీకు కలిగిన దానిలో శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు నీ పిడికెలు విప్పి నువ్వు దేవునికి ఇస్తే, దేవుడు నీకు ఇచ్చేటప్పుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని దీవెన నీ మీద దేవుడు కుమ్మరింపజేస్తాడు. మరోసారి చెప్తున్నాను, వారికి కలిగిన దానిలో శ్రేష్టమైనది దేన్ని కానుకగా ఇచ్చారని చెప్పుకున్నాం? బంగారాన్ని. నా బిడ్డలు కాబట్టి నేను ఇంకా అంతకంటే ఎక్కువ నేను లోతు వెళ్ళను. మీలో ఎవరైనా కొన్ని చోట్ల ప్రజలు మందిరానికి కానుకేయటానికి వెళ్ళేటప్పుడు జేబులో చేయి పెట్టి ఈ కాగితాలు తిప్పి జేబులో ఎంత యుద్ధం జరిగిద్దంటే అంత యుద్ధం జరిగిద్ది. ఈ కొత్త నోట్లు వచ్చిన తర్వాత ఏది 10 రూపాయల కాగితం, ఏది 50 రూపాయల కాగితం, ఏది 100 రూపాయల కాగితం అసలు అర్థం కాదు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? జేబులో చేయి పెట్టి ఇది 10ఏనా, ఇది 20ఏనా, ఇది 50ఏనా అని కాగితాలు నలిపి కాగితాలకు చెమట పుట్టించి అప్పుడు మా ఊడు తెస్తాడు ఒక కాగితం 10 రూపాయలు. క్రిస్మస్కైనా 10, జనవరి పండగ. ఇక నేను ఇంకా లైవ్ వెళ్తుంది, ఇంతతో ఆపేస్తా. మీరు ఎక్కడ బ్రతుకుతున్నా మీకు కలిగిన దానిలో శ్రేష్టమైన దాన్ని కానుకివ్వండి. మీరు గుప్పెలు విప్పి ప్రభుకిస్తే ఆకాశపు వాకిలు విప్పి పట్టజాలని దీవెన దేవుడు కుమ్మరిస్తాడు. అడిగా చెప్తాం ఆమేన్. సరే, వారికి కలిగినది దేవుని కానుకిచ్చిన తర్వాత దూత చెప్తున్నాడు, జ్ఞానులారా మీరు వచ్చేటప్పుడు హేరోదు మార్గం గుండా హేరోదును కలుసుకొని ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు మరలా హేరోదు మార్గం గుండా వెళ్ళొద్దు, మీరు మరి ఒక మార్గాన వెళ్ళండి అని చెప్తే బైబిల్లో అక్కడ రాయబడిన మాట, వారు తమ దేశమునకు మరి ఒక మార్గమున వెళ్ళిరి అనండి. వారు తమ దేశమునకు మరి ఒక మార్గమున వెళ్ళిరి. చివరిసారి, వారు తమ దేశమునకు మరి ఒక మార్గమున వెళ్ళిరి. ఏ మార్గాన వెళ్ళారు? వచ్చేటప్పుడు ఏ మార్గం గుండా వచ్చారు? హేరోదు మార్గం గుండా వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు ఏ మార్గం గుండా వెళ్తున్నారు? అమ్మా, అయ్యా, క్రిస్మస్ అంటే నీ మార్గాన్ని మార్చుకోవటమే క్రిస్మస్. నీ బ్రతుకును మార్చుకోవటమే క్రిస్మస్. ఒకవేళ ఈ ఆరాధనకు వచ్చేటప్పుడు తమ్ముడు నీకేవైనా చెడు అలవాట్లు ఉండి ఆ చెడు అలవాట్లు ఉన్న మార్గం గుండా వచ్చేవేమో, తిరిగి వెళ్ళేటప్పుడు యేసయ్యా నా అలవాట్లు మార్చుకుంటా, నా పద్ధతి మార్చుకుంటా, నా బ్రతుకు మార్చుకుంటా, నేను గయ్యాలి మనిషిలాగా మాట్లాడతా, నా తొందరపాటుతనం తీసేసుకుంటా, నాలో తొందరపాటుతనం ఎక్కువ ఉంది యేసయ్యా, శాంతమూర్తిగా నేను మారిపోతా. కొన్నిసార్లు కోపం వచ్చి నా భార్యను గొడ్డును బాదినట్టు బాధే సంస్కారహీనుణ్ణి. ఇక అలా బ్రతకనేసయ్యా, నేను అలా బ్రతకనేసయ్యా, మంచి వ్యక్తిగా నీ కొరకు నేను బ్రతుకుతా యేసయ్యా. ఒకవేళ ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు అప్పుడప్పుడు మందు తాగే అలవాటు ఉందా? మద్యపానం సేవించే అలవాటు ఉందా? బ్రాందీ షాప్కి వెళ్ళే అలవాటు ఉందా? ఈరోజు ప్రభు అంటున్నాడు, తమ్ముడు వచ్చేటప్పుడు త్రాగుబోతుగా వచ్చేవేమో, తిరిగి వెళ్ళేటప్పుడు నా త్రాగుబోతు అలవాటు సమాధి చేస్తా యేసయ్యా, నీ కొరకు నేను నీతిగా బ్రతుకుతా యేసయ్యా, నీ కొరకు నేను పవిత్రంగా బ్రతుకుతా యేసయ్యా అని తిరిగి వెళ్ళేటప్పుడు నీ మార్గాన్ని మార్చుకొని నువ్వు దేవుని కొరకు బ్రతికితే నీ మార్గం మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. వచ్చిన మార్గంలోనే నువ్వు తిరిగి వెళ్ళటం కాదు. వచ్చేటప్పుడు కోపిస్తుదానిగా వచ్చావు, మార్చుకో. వచ్చేటప్పుడు గయ్యాలి మనిషిగా వచ్చావు,
మార్చుకో. త్రాగుడు అలవాటు ఉందేమో, తిరుగుబోతు అలవాటు ఉందేమో, సెల్ ఫోన్లో వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేసి అపవిత్రమైన స్వభావాలు ఉన్నాయేమో. ఈరోజు ప్రభు అంటున్నాడు, వచ్చిన స్థితిలోనే నువ్వు తిరిగి వెళ్లకుండా, అయ్యా ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు నా జీవితంలో ప్రత్యేకమైన రోజు అయ్యా, నా బ్రతుకు నేను మార్చుకుంటానని నీ బ్రతుకును మార్చుకొని దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగితే నీ ద్వారా సాతాను రాజ్యాన్ని నిర్మూలన చేసి దేవుడు తన రాజ్యాన్ని నిర్మించును గాక. ఓ మాట చెప్తా. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ రాయిని తీసుకొని వెళ్ళాడు? నున్నటి రాయిని తీసుకొని వెళ్ళాడు. సహజంగా రాయి గరుకుగా ఉంటుందా, నున్నగా ఉంటుందా? గరుకుగా ఉంటుంది. మరి ఇది ఎలా నున్నటి రాయి అయింది? ఏటిలో ఉన్నప్పుడు నీటి ప్రవాహం వచ్చి పదే పదే కొట్టటాన్ని బట్టి గరుకురాయి గరుకుతనాన్ని పోగొట్టుకొని నున్నటి రాయిగా మారిపోయింది. విన్నారా? ఏటిలోయ అని విన్నాం కదా, సంఘము ఏటిలోయ అని విన్నాం. ఏటిలోయకు గుర్తు మనం రాళ్ళ లాంటి వాళ్ళం. పేతురు వారు కూడా అంటారు, మనం దేవుని మందిరంలో వాక్యం రాళ్లతో పోల్చింది. మనమందరం ఎవరిమి? గరుకుతనం కలిగిన వాళ్ళం, దుడుకుతనం కలిగిన వాళ్ళం, ఎన్నో బలహీనతలు కలిగిన వాళ్ళం. గరుకురాళ్ళుగా ఉన్న మనలను సంఘం అనే ఏటిలోయకు తీసుకొచ్చి వాక్యం అనే నీటి ప్రవాహం చేత దేవుడు కొడతా ఉంటాడు. వాక్యం అనే నీటి ప్రవాహం చేత కొడతా ఉంటాడు. మారో, నీ చూపు మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నీ హావభావాలు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ స్వభావం మార్చుకొని వాక్యమైన నీటి ప్రవాహం చేత పదే పదే కొడుతూ ఉంటాడు. దేవుడు వాక్యం చేత నేను కొట్టినప్పుడు గరుకుతనాన్ని పోగొట్టుకొని ఎవరైతే నున్నటి రాళ్ళుగా మారతారో ఆ నున్నటి రాళ్ళనే యేసయ్య తన చేతితో పట్టుకొని వారి ద్వారా సాతాను రాజ్యాన్ని కూలుస్తాడు, దేవుని రాజ్యాన్ని నిర్మించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎవరి ద్వారా? మార్పు చెందిన వ్యక్తుల ద్వారా. ఆ తల్లి ఒకప్పుడు చెడ్డదే, సమరయ స్త్రీ, కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత తన పాపపు జీవితం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు పాపాత్మురాలిగా వచ్చింది. ప్రభు దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పవిత్రురాలిగా మార్చబడి వెళ్ళింది. అద్భుతం. మార్చబడిన తల్లి సొంకారు గ్రామంలో అడుగుపెట్టిందో లేదో, అడుగుపెట్టిన తోడనే గ్రామమంతా మారి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. నా చేతులెత్తి దీవిస్తున్నా. నువ్వు ఏ ప్రాంతం నుంచి క్రిస్మస్ ఆరాధనకు వచ్చావో, నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన తోడనే నీ భర్తకు రక్షణ లేదా? నువ్వు అడుగుపెట్టిన తోడనే రక్షణ లేని నీ భర్త రక్షించబడును గాక, రక్షణ లేని నీ పిల్లలు రక్షించబడుదురు గాక, దేవునికి దూరం అయిపోయిన పిల్లలు మరలా దేవునికి సమీపంగా వచ్చుదురు గాక. నువ్వు అడుగుపెట్టిన గ్రామాలలో నీ పాద ముద్రల అభిషేకము ద్వారా ఒక గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించును గాక. ఎవరి ద్వారా దేవుడు పుట్టిస్తాడు? మార్పు చెందిన వ్యక్తుల ద్వారా. నాకు లోకం కావాలి, దేవుడు కావాలి, కుదరదు. నాకు సినిమా కావాలి, మందిరం కావాలి, కుదరదు. నాకు జీవం కలిగిన దేవుని మందిరం కావాలి, బ్రాందీ షాప్ కావాలి, కుదరదు. నాకు దేవుడు కావాలి, సైతాను కావాలి, కుదరదు. రెండిట్లో ఒకదాన్నే పట్టుకోవాలి. దైవజనులు రాజశేఖర్ అయ్య గారు ఓ పర్యాయం వాక్యం చెప్తూ, దావీదు నున్నటి రాళ్ళు తీసుకున్నాడు కదా, నున్నటి రాయిని ఎక్కడేసాడట? ఒడిస్లో పెట్టాడు. ఒడిస్లో పెట్టాడు. ఒడిశా అనేది ఎలా ఉంటుంది అంటే, చిన్నతనంలో క్యాట్బాల్ చూసి ఉంటాం కదా. క్యాట్బాల్ తెలుసా తెలీదా? ఈ కాలం పిల్లలకు తెలియదు, మాకు తెలుసు. ఎంత పాట ఉంది. అయిపోయేది. ఎట్లా వదిలేవాళ్ళు. ఆ మధ్యలో నుంచి రాయి రివ్వుమని దూసుకుంటూ వెళ్ళిపోయేది. వడిసెల దానికి పూర్తి ఆపోజిట్. ఎలా ఉంటుందంటే చూడండి, ఈ రెండు కొనలు ఉంటాయి, మధ్యలో రాయి పెడతారు. ఈ వడిసెల గిరగిర గిరగిర గిర తిప్పి రాయి విసరాలనుకున్నప్పుడు ఈ రెండు చివరుల్లో ఒక చివరు పట్టుకొని ఇంకో చివరు వదిలేస్తారట. ఎప్పుడైతే రెండవ కొన వదిలేశారో మధ్యలో ఉన్న రాయి రివ్వుమంటూ దూసుకుంటూ వెళ్ళి శత్రువును పడగొట్టిద్దట. మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖర్ గారు చెప్తూ, ప్రతి క్రైస్తవుని చేతిలో లోకం పరలోకం రెండు మన చేతిలో ఉన్నాయి. దేవుడు దయ్యపు కార్యాలు రెండు మన చేతిలో ఉన్నాయి.
పాపము, పవిత్రత రెండూ మన చేతిలో ఉన్నాయి. భక్తి, భక్తిహీనత రెండూ మన చేతిలో ఉన్నాయి. నీతి, దుర్నీతి రెండూ మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది రెండూ పట్టుకొని గిరగిర ఎంత తిప్పినా విజయం రాదు. దేవుడు నిన్ను గెలిపించాలంటే దేవుడనే కొనను పట్టుకో, లోకమనే కొనను విడిచిపెట్టు. పవిత్రత అనే కొనను పట్టుకో, అపవిత్రత అనే కొనను నువ్వు విడిచిపెట్టగలిగితే నీ ద్వారా 2026 సంవత్సరంలో సాతాను రాజ్యాన్ని కూల్చి దేవుడు తన రాజ్యాన్ని నిర్మించునుగాక. తన సాక్ష్య బిడ్డగా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. 5వ క్యారెక్టర్, ఒకే నిమిషం, పశువుల కాపరులు. దేవుడు జ్ఞానులను దర్శించాడు, పశువుల కాపరులను దర్శించాడు. ఇందాక చెప్పే కదా, హైరార్కీలో టాప్ మోస్ట్ ప్రధాన యాజకుడైతే ఆ హైరార్కీలో లీస్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా? గొర్రెల కాపరులది. నా దేవుడు ఆ గొర్రెల కాపరులను దర్శించి గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై గొర్రెల కాపరుల ద్వారా తన జననాన్ని గూర్చిన వార్త అనేక ప్రాంతాలకు దేవుడు విస్తరింపచేశాడు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తన పని కొరకు? గొర్రెల కాపరులను ఎన్నుకున్నాడు. సమాజంలో వెలివేయబడి, తృణీకరించబడి, ఎగతాళి చేయబడి, వెలివేయబడిన ఆ గొర్రెల కాపరులను ఎన్నుకున్నాడు. ముగిస్తున్నా. ఒకవేళ నువ్వు బ్రతుకుతున్న గ్రామంలో గొర్రెల కాపరులాగా వెలివేయబడి వచ్చావా? తృణీకరించబడి వచ్చావా? ప్రజలంతా నేను చులకను చూపు చూస్తున్నారా? ఈడెంత, ఈడి బ్రతికెంత, ఇది ఎంత, దీని బ్రతికెంత, వీడికి పిల్లల్ని పెంచడమే రాలా, చూడు సంసారం ఎట్లా విచ్ఛిన్నం అయిపోయిందో, వీళ్ళెంత, వీళ్ళ బ్రతుకెప్పుడు అప్పులే, వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు రోగాలే. సమాజం చిన్న చూపు చూస్తుందా? గొర్రెల కాపరిని ప్రక్కన పెట్టినట్లుగా నీ బంధువులు, నీ కుటుంబాన్ని ప్రక్కన పెట్టారా? వెలివేశారా? చులకనగా మాట్లాడుతున్నారా? విశ్వసించు, నీలాంటి వెలివేయబడిన వారిని నా దేవుడు ఈరోజు దర్శించి, ఎక్కడ తృణీకరించబడ్డావో తృణీకరించబడిన చోటే మూలకు తలరాయిగా నా దేవుడు నేను మారుస్తాడు. ఏ ప్రజల మధ్యలో చులకన చేయబడ్డావో అదే ప్రజల మధ్యలో ఔన్నత్యం కలిగిన వాడిగా నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. అయితే దేవుడు నిన్ను నిలవబెట్టిన తర్వాత ఏ రాజు నిన్ను గొప్పోడిగా నిలవబెట్టాడో ఆ రాజును గూర్చి అనేకులకు ప్రచురపరిచే గొర్రెల కాపరులుగా దేవుని కొరకు మనం బ్రతుకుదుముగాక. మరియ బాధ్యత, కన్యత్వాన్ని కాపాడుకోండి. యోసేపు నీతిమంతుడై ఇతరుల గుండెల్లో దాచుకున్నాడు. ఎలిజబెత్, రూతు వాళ్ళ మధ్యలో సన్నిహిత సంబంధం. ఎదుటి వ్యక్తి చిన్నదైనా తనలో ఉన్న కృపను బట్టి దేవుని స్తుతించింది. జ్ఞానులు ప్రభువును వెతుక్కుంటూ 2 సంవత్సరాలు ప్రయాణమై వాళ్ళ దగ్గర ఉన్న శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పించారు. వెలివేయబడిన వారిని పిలువబడిన ఆ గొర్రెల కాపరులను కూడా దేవుని కృప దర్శిస్తే యేసయ్యను గూర్చి ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఈరోజు ఒక్కరికైనా యేసయ్య గూర్చి చెప్పు. 2026 సంవత్సరంలో నీ భక్తి జీవితం ద్వారా ఒక్క నూతనాత్మనైనా రక్షణ మార్గంలోకి నడిపించు. నీ ద్వారా ఒక్క వ్యక్తి అయినా జీవము కలిగిన దేవుడు తెలుసుకునేటట్లుగా దేవుని మహిమ కొరకు బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరం మోకరించుదాం ఒక క్షణం. ఈరోజు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు యేసయ్యా. ఎవరు అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో 5 శ్రేష్టమైన పాఠాలు మనం విన్నాం. దేవా, ఈ వాక్యం నా హృదయ క్షేత్రంలో నెరవేర్చబడినట్లుగా ప్రభా మీరు కార్యం చేయండి అని నోరు తెరిచి, అందరం నోరు తెరిచి హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం. మరి అలాగా పవిత్రతను కాపాడుకునే మనస్సు దయచేయి. లోకం చెడిపోయిన స్థితిలో ఉందయ్యా, పాడైపోయిన స్థితిలో ఉందయ్యా. ఆ అపవిత్రత నాకు అంటకూడదేసయ్యా, ఆ పాపం నాకు అంటకూడదేసయ్యా. నీ కొరకు పవిత్రంగా బ్రతికే కృప నాకు దయచేయేసయ్యా. ఆశపడిన ప్రతి బిడ్డ చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి హల్లెలూయా. జ్ఞానులు తిరిగి వెళ్ళేటప్పుడు మరి ఒక మార్గమున తమ దేశానికి బయలుదేరి వెళ్ళారు. నువ్వు పాత బ్రతిక బ్రతకూడదు, పాత మార్గంలోనే నువ్వు వెళ్ళకూడదు. నీ మార్గాన్ని మార్చుకొని నువ్వు ప్రభు కొరకు బ్రతకాలి. దేవా, నా మార్గాన్ని మార్చుకుంటానయ్యా,
దేవా నా పద్ధతులు మార్చుకుంటానయ్యా, దేవా నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా. దావీదు చేతిలో నున్నటి రాయి ఉన్నట్లుగా మార్పు చెందిన వ్యక్తిగా నీ చేతిలో నేను బ్రతుకుతా యేసయ్యా. ప్రభా నన్ను కాపాడు అని ఆశపడిన ప్రతి బిడ్డ ప్రభు వైపు చేతులెత్తి దేవా దేవా దేవా, ఎదుటివాడి గుట్టు గుండెల్లో దాచుకునే కృప దయచేయి. పరిష్కరించగలిగే వారికే తెలియచేసే యోసేపు లాంటి నీతిమంతత్వం నాకు దయచేయి నాయన. అలాంటి శ్రేష్టమైన స్వభావం నాకు దయచేయని ఒక క్షణం ప్రతి వారు నోరు తెరిచి అడుగుదాం. మా బంధువుల మధ్య ఎలాంటి ప్రేమ ఉండాలయ్యా, ఎలాంటి ఆప్యాయత ఉండాలయ్యా, ఎలాంటి అనురాగం ఉండాలయ్యా, ఎలాంటి బంధంతో మేము బ్రతికే కృప మాకు దయచే ప్రభు అని నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటూ ఉందాం. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. క్రిస్మస్ ఇది పండుగ మాత్రమే కాదయ్యా, ఒక బాధ్యత కలిగిన దినమని. లోకంలో జరుగుతున్న ఈ పరిస్థితుల మధ్యలో బాధ్యత కలిగిన క్రైస్తవులుగా మీ కొరకు మేము బ్రతకాలి స్వామి. బాధ్యత కలిగిన వారిగా మీ రాజ్య వ్యాప్తి కొరకు మేము సాగాలి ప్రభువా. ఎవరైతే ఆశపడి చేతులు ఎత్తుతున్నారో ఒక్కొక్క కుటుంబాన్ని ఒక మరియలాగా దీవించు, ఒక యోసేపులాగా దీవించయ్యా, ఒక ఎలిజబెత్తమ్మ కుటుంబంలాగా దీవించు, జ్ఞానుల వలె బ్రతికించు. విశేషంగా వెలివేయబడిన గొర్రెల కాపరులను దర్శించిన మీ కృప చేతులెత్తిన ప్రతి కుటుంబాన్ని దర్శించునుగాక. ఈరోజు ఆరాధనకి నూతనంగా వచ్చిన ప్రజలందరి కొరకు స్తోత్రాలు. ఏ ఇబ్బందితో వచ్చారో, ఏ లేమితో వచ్చారో, ఏ కొదువుతో వచ్చారో వారి లోయలు పోడ్చబడాలయ్యా, వారి కొదువులు తీర్చబడాలయ్యా, వారి ఇంట్లో ఉన్న ప్రతి సమస్య పరిష్కరించబడాలయ్యా. సంతోష హృదయంతో నూతన వత్సరంలో అడుగు పెట్టాలి. 2025లో ఏలుబడి చేసిన కన్నీరు, దుఃఖం, నిట్టూర్పు యేసు నామం పేరిట ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఎగిరిపోవునుగాక. మా మార్గాలు మార్చుకోవాలి, మీ కొరకు మేము బ్రతకాలి. ఆ కృపతో నన్ను నీ ప్రజలను స్థిరపరిచి సమస్త ఘనతలు మీరు పొందుకోమని చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.